హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మి ఒక దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మనీషా లక్ష్మి దగ్గరికి వస్తుంది. ప్రతిదీ బాగానే ప్లాన్ చేసావు లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే, దేని గురించి నువ్వు మాట్లాడేది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. జరిగే వాటి గురించి మాట్లాడుతున్నాను. మొదట జయమ్మర్ గారి కూతురు సంయుక్తగా ఈ ఇంట్లో అడుగు పెట్టావు. తర్వాత మీ పెళ్లి ఫోటోని జున్నుకు చూపించి జున్ను ద్వారా ఈ పెళ్లి ఆపించావు. ఆ తర్వాత జున్నుకు కూడా ఏవో గండాలున్నాయని చెప్పి మిత్రతో కలిసి పూజ చేయాలని అనుకుంటున్నావు. ప్రతిదీ కూడా బాగానే ప్లాన్ చేసి మిత్రకి దగ్గర అవ్వాలని చూస్తున్నావని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. కానీ నీకు ఒక్క విషయం అర్థం కావట్లేదు లక్ష్మి. నువ్వు కనుక మిత్రకి దగ్గర అవ్వాలని చూస్తే మీ అత్తయ్య యాక్సిడెంట్ వీడియోని నేను బయట పెడతాను. అప్పుడు మీ అత్తయ్య జైల్లో కూర్చొని చిప్పకూడు తింటుంది అని చెప్పి మనీషా ఈ లాజిక్ని నువ్వు ఎలా మర్చిపోతున్నావని చెప్పి లక్ష్మిని అంటూ ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మి నవ్వుతూ, నువ్వు కూడా ఇంకొక లాజిక్ని మర్చిపోతున్నావు మనీషా. ఒకవేళ నువ్వు గనక ఆ వీడియోని బయట పెట్టి అత్తయ్య గారిని జైలుకి పంపిస్తే అప్పుడు మిత్ర గారు ఖచ్చితంగా నీ మీద కోప్పడతారు. జన్మలో నిన్ను పెళ్లి చేసుకోరు. అందుకే నువ్వు ఇన్ని రోజులుగా అత్తయ్య యాక్సిడెంట్ చేసిన వీడియోని బయట పెట్టలేదన్న విషయం కూడా నాకు తెలుసు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇకప్పుడు మనీషా, తప్పు చేసిన ఏ తల్లిని కూడా కొడుకు క్షమించడు. అలాగే అరవింద ఆంటీ మా అమ్మను చంపి తప్పు చేసింది కాబట్టి మిత్ర కూడా అరవింద ఆంటీని అసహించుకుంటాడు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మి, ఏ కొడుకు కూడా తన కన్న తల్లిని అసహించుకోడు. అయినా మా అత్తయ్య ఎటువంటి తప్పు చేయలేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. అలా అని నువ్వనుకుంటే సరిపోతుందా? మర్యాదగా నువ్వు నీ కొడుకుని తీసుకుని ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో అని చెప్పి నిన్ను మీ అత్తయ్యని క్షమించి వదిలేస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే, నువ్వేంటి మమ్మల్ని క్షమించేది? త్వరలోనే నువ్వు అత్తయ్య గారి కాళ్ళు పట్టుకునే రోజు వస్తుంది. నేను ఈ ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం కాదు, త్వరలోనే మిత్రగారి చేతనే నిన్ను ఇంట్లో నుండి బయటకు గెంటిస్తాను. ఈ ఇంటి కోడలిగా ఉన్న నేను గెలుస్తాను. మోసం చేసి ఈ ఇంటి కోడలు అవుదామనుకున్న నువ్వు గెలుస్తావో చూద్దామని చెప్పి అలా లక్ష్మి మనీషాతో ఛాలెంజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క జాను తన గదిలో ఏదో పని చేసుకుంటూ ఉండగా ఇక అప్పుడే వివేక్ జాను చేయి పట్టుకుని లాగుతాడు. ఇక అలా జానుని హగ్ చేసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. ఇకపై మనం రెగ్యులర్గా కలవబోతున్నామని చెప్పి వివేక్ అంటూ ఉంటే, ఏంటి రెగ్యులర్గానా, ఇప్పుడేమైనా బ్రేక్ టైంలో కలుస్తున్నామా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. అది కాదు, మిత్ర అన్నయ్య కూడా జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకునేలాగా ఉన్నాడు. ఇక అలా అన్నయ్య ఒప్పుకుంటే మనం రెగ్యులర్గా ఇంట్లో ఆఫీస్లో 2 చోట్ల కలవచ్చు. 2 చోట్ల కలిస్తే ఎక్కువ రొమాన్స్ చేసుకోవచ్చు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఏంటి రొమాన్సా? అదొకటే తక్కువ. ముందు మీ అమ్మను ఒప్పించి నన్ను త్వరగా పెళ్లి చేసుకో అని జాను అంటూ ఉంటుంది. ఖచ్చితంగా మన పెళ్లి జరుగుతుంది జాను, నీకోసం మా అమ్మని కూడా ఎదిరిస్తాను అని వివేక్ అంటూ ఉంటాడు. వద్దు, నా కోసం నువ్వు మీ అమ్మని ఎదిరించాల్సిన అవసరం లేదు. ఒప్పించి పెళ్లి చేసుకుంటే చాలు. భర్త పోరైనా పడొచ్చని అంటారు, కానీ అత్తగారి పోరు పడలేరని అంటారు కదా. అందుకే మీ అమ్మని ఒప్పించిన తర్వాతే నువ్వు నన్ను పెళ్లి చేసుకో. మా అక్క అదృష్టం బాగుంది కాబట్టి అరవింద అత్తయ్య లాంటి అత్తయ్య దొరికింది, కానీ మీ అమ్మని భరించడం నా వల్ల మాత్రం కాదు అని జాను అంటూ ఉంటుంది. ఒకవేళ మనకి ఎంగేజ్మెంట్ అయితే అప్పుడు రొమాన్స్ చేసుకోవచ్చు కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఏంటి ఎంగేజ్మెంటా? దానికైనా మీ అమ్మ ఒప్పుకోవాలి కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక అలా జాను అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే వివేక్ జాను చేయి పట్టుకొని లాగి తన వేలికి ఉంగరం తొడిగేస్తాడు. ఏంటిది అని జాను అంటూ ఉంటుంది. ఇక అప్పుడు వివేక్, ఎంగేజ్మెంట్ అయితే రొమాన్స్ చేసుకోవచ్చు అన్నావు కదా, అందుకే నీకు ఉంగరం తొడిగేశాను. ఇప్పుడు మన ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే, ఇకపై మనల్ని ఎవరు విడదీయలేరు అని వివేక్ అంటూ ఉంటాడు. ఏంటిది? మీ అమ్మకని చూస్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో తెలుసా? ఈ ఉంగరం రావట్లేదు అని జాను కంగారుగా ఆ ఉంగరం తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అది ఎంతకి రాకపోవడంతో మన లవ్ ఎంత స్ట్రాంగో ఈ ఉంగరం కూడా అంతే స్ట్రాంగ్, అది రాదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇంతలో దేవి అని, ఏ జాను అని చెప్పి పిలుచుకుంటూ జాను గది దగ్గరికి వస్తుంది. ఇక వివేక్ తలుపు చాటున దాక్కుంటాడు. జాను తలుపులో ఓపెన్ చేస్తుంది. ఏంటి ఇంతసేపటి నుంచి పిలుస్తుంటే ఏం చేస్తున్నావు అని చెప్పి దేవి అని సీరియస్ అవుతూ ఉంటే, ఏదో పనిలో ఉన్నాను లేండి అత్తయ్య గారు, ఏంటి పిలుస్తున్నారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది.
నువ్వు మొన్న నా ఇయర్ బడ్స్ తీసుకున్నావు కదా, త్వరగా వెళ్ళి తీసుకురా అని దేవి అని అంటూ ఉంటే జాను ఇయర్ బడ్స్ తీసుకువచ్చి దేవి అని చేతికి ఇస్తుంది. ఏదైనా తీసుకుంటే వెంటనే ఇవ్వడం నేర్చుకో, అది సంస్కారం అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అలాగే అత్తయ్యగారు అని జాను అంటుంది. ఇక దేవి అని అక్కడి నుండి వెళ్ళబోతూ ఇందాక జాను వెలికి ఏదో ఉంగరం కనిపించినట్టుగా అనిపించింది, అది వివేక్ ఉంగరం లాగా అనిపించింది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఏ జాను నీ చేయి చూపించు అని అంటూ ఉంటే ఎందుకు అత్తయ్య గారు అని జాను అంటూ ఉంటుంది. ఇక వివేక్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక అలా చేయి చూపించు అని దేవి అని అనగానే జాను తన చేతిని చూపిస్తుంది. వేలికి ఉంగరం లేకపోవడంతో ఇదేంటి ఇందాక ఉంగరం ఉన్నట్టుగా అనిపించింది కదా అని దేవి అని అనుకుంటుంది. ఏంటి అత్తయ్య గారు అని జాను అడుగుతూ ఉంటుంది. నీ వేలికి ఏదో ఉంగరం ఉన్నట్టుగా అనిపిస్తే అని చూశానులే అని దేవి అని అంటూ ఉంటే మీ అబ్బాయి ఉంగరం లాగా అనిపించిందా అని జాను దేవి అని అడుగుతుంది. అలా ఎందుకు అనిపిస్తుంది, నాకేమైనా కళ కనిపించడం లేదా? ఏం లేదులే అంటూ దేవి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నువ్వు సూపర్ జాను, భలే మేనేజ్ చేసావు, అసలు ఇంతకీ ఉంగరం ఎలా వచ్చింది అని వివేక్ అంటూ ఉంటాడు. అప్పుడు జాను మీ అమ్మ ఇందాక ఇయర్ బడ్స్ తీసుకునేటప్పుడు చేతిని గట్టిగా లాగేసరికి అప్పుడే ఉంగరం ఊడొచ్చింది. ఈ చేత ఉంగరాన్ని పట్టుకున్నాను, ఆవిడ కనిపెట్టలేకపోయారు, ఇంకొకసారి ఇటువంటి ప్రయత్నాలు చేయకు అంటూ ఆ ఉంగరాన్ని తిరిగి వివేక్ వేలికి పెట్టేస్తుంది. నేను నీకు ఉంగరం తొడిగాను, నువ్విప్పుడు నాకు మళ్ళీ ఉంగరం తొడిగావు అంటే మన ఎంగేజ్మెంట్ జరిగిపోయినట్టే అని చెప్పి ఇక అలా వివేక్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. మరో ప్రక్క జున్నులకి ఇద్దరు కూడా స్కూల్ నుంచి వస్తూ అమ్మ అంటూ లక్ష్మిని హగ్ చేసుకుంటారు. అమ్మ ఈరోజు స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు అని జున్ను అనగానే అవునా, అయితే తర్వాత నేను చూసి సైన్ చేస్తానులే అని లక్ష్మి అంటూ ఉంటుంది. వద్దమ్మా, ఈసారి నేను నాన్నతో సంతకం చేయించుకుంటాను, ఇప్పటి వరకు నా ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఎప్పుడు నువ్వే చేశావు, నాన్న ఇప్పటి వరకు సైన్ చేయలేదు కదా అని జున్ను అంటూ ఉంటే అప్పుడు లక్కీ ఇప్పటి వరకు నా ప్రోగ్రెస్ రిపోర్ట్లో నాన్న మాత్రమే సైన్ చేశారు, నువ్వు చేయలేదు కాబట్టి నేను నీతో చేయించుకుంటానమ్మా అని లక్కీ అంటుంది. సరే ముందైతే వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ని మీ నాన్నకు చూయించరండి అని లక్ష్మి ఇద్దరిని మిత్ర దగ్గరికి పంపిస్తూ ఉంటుంది. ఇక అరవింద జయదేవ్ ఇద్దరు కూడా లక్ష్మి దగ్గరికి వస్తారు. నిన్నటికి ఈ రోజుకి ఎంతటి మార్పు వచ్చిందో చూసావా లక్ష్మి, నిన్నటి వరకు జున్నుకి తన కన్న తండ్రి ఎవరో తెలీదు, కానీ ఈ రోజు నుండి వాడికి నాన్న ఎవరో తెలుసు, వాడు మిత్రని క్షణం కూడా విడిచిపెట్టడం లేదు, ఎంత ఆనందంగా ఉన్నాడో చూసావా అని చెప్పి అరవింద అంటూ ఉంటే నాకు కూడా అదే భయంగా ఉంది అత్తయ్య గారు, మళ్ళీ ఎక్కడ తండ్రి కొడుకులు దూరం అవుతారేమోనని భయంగా ఉంది అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఎందుకు దూరం అవుతారు అని చెప్పి అరవింద అంటూ ఉంటే కొడుక్కి దూరంగా ఉండాలని ఆయన అనుకుంటారేమోనని నాకు భయంగా ఉంది, ఆయన చెడ్డవారని నేను అనడం లేదు, కానీ నేను ఆయనకి చెడ్డదాన్నయ్యాను, దానివల్ల ఆయన ఎక్కడ తన కొడుకుని దూరం పెడతారేమోనని చాలా కంగారుగా ఉంది. అసలే దానికి తోడు గండాలు కూడా జున్నుకి గండం వారసత్వంగా వచ్చినట్టుగా నా వారసత్వం కూడా వచ్చి ఎక్కడ మిత్ర గారు దూరం అయిపోతారేమోనని భయంగా ఉంది. ఇంతకు ముందు నుండి ఎన్నోసార్లు మిత్ర గారు నేను దూరం అవ్వడం దగ్గర అవ్వడం జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితులకు నేను అలవాటు పడ్డాను, కానీ పాపం జున్ను చిన్నపిల్లోడు, ఈరోజు తండ్రికి దగ్గరయ్యి రేపటి రోజున దూరం అవ్వాల్సి వస్తే వాడు ఎంతలా బాధపడతాడో తలుచుకుంటేనే చాలా భయమేస్తుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లేదు లక్ష్మి, అటువంటి రోజు వస్తుందని మేము అనుకోవడం లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్ర జున్నుని దూరం చేసుకోడు అని చెప్పి వాళ్ళు లక్ష్మికి ధైర్యం చెబుతూ ఉంటారు. మరోపక్క లక్కీ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చి మిత్రకి ఇస్తుంది. నాన్న నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడు అని లక్కీ అంటూ ఉంటే వావ్ సూపర్ లక్కీ, అన్నిట్లో కూడా ఏ గ్రేడ్ తెచ్చుకున్నావు అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత మనీష్ అక్కడికి వస్తుంది. నాన్న నేను అమ్మతో కూడా సంతకం చేయించుకొని వస్తాను అని లక్కీ అక్కడి నుండి వెళ్తూ ఉంటే నా కోసమే వస్తున్నావా, అమ్మంటే నేనే కదా, ఇలా ఇవ్వు నేను సంతకం చేస్తాను అని మనీషా అంటూ ఉంటుంది. నువ్వా, నేను సంతకం చేయించుకోవాలనుకుంది నీతో కాదు లక్ష్మి అమ్మతో, నువ్వు మా అమ్మవి కాదు లక్ష్మియే మా అమ్మ అని చెప్పి లక్కీ అంటూ ఉంటే మనీషా అలా కోపంగా చూస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.